అందరికీ సర్పంచ్ అకాడమీకి స్వాగతం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏజెంట్స్ గురించి. సో మీ అందరికీ సర్పంచ్గా నిలబడాలని ఉంటుంది, బట్ వాట్ ఈజ్ వాట్ అని చాలామందికి తెలియదు. సో మీరు సర్పంచ్ అకాడమీ జాయిన్ అయితే మీకు ప్రతి విషయంలో ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. మీరు గెలవడానికి ఉన్న అన్ని అవకాశాలని ఎలా వినియోగించుకోవాలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. సో మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్. సో దాంట్లో సర్పంచ్ అకాడమీ కోర్స్ లాంచ్ చేసినాను. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను ప్రతి విషయాన్ని గురించి. సో మీకు సర్పంచ్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటే చాలు. సో నామినల్ ఫీజు మీరు పే చేసి ఆ కోర్సు జాయిన్ అయ్యి మీరు ప్రతి విషయము డీటెయిల్గా తెలుసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. మీరు వేరే వాళ్ళని హెల్ప్ అడగాల్సిన అవసరం లేదు. సో మీకు ఒక పాత్ ఫైండర్ ఒక డైరెక్షన్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. సో ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా నేను క్లాసెస్ రికార్డ్ చేసి దానిలో పెడుతున్నాను. సో మీకు ఒక డ్రీమ్ ఉంటే దాన్ని నేను సక్సెస్ ఫుల్ఫిల్ అయ్యేలాగా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తా. సో సర్పంచ్ క్యాండిడేట్గా ఎవరైనా నిల్చోవాలనుకుంటే సో నామినేషన్ వేసే ముందే సో ఒక ప్రాపర్ ఐడియా ఉండాలి. ఎవరిని ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకోవాలి, ఎవరిని పోలింగ్ ఏజెంట్గా పెట్టుకోవాలి, ఎవరిని కౌంటింగ్ ఏజెంట్గా పెట్టుకోవాలి. సో ఈ ఏజెంట్స్ని పెట్టుకోవడం అనేది నీకు చాలా చాలా అవసరం. ఎందుకనంటే అన్ని పనులు నువ్వు చేసుకోలేవు. సో ఎలక్షన్ కమిషనే తర్వాత మన తెలంగాణ స్టేట్ పంచాయతీరాజ్ ఎలక్షన్ రూల్స్లోనే దీంట్లోనే డీటెయిల్గా మెన్షన్ చేసినారు ఎట్లా నువ్వు ఒక ఏజెంట్ని రిక్రూట్ చేసుకోవచ్చు, అంటే అపాయింట్ చేసుకోవచ్చు, ఏ ఫామ్ సబ్మిట్ చేయాలి, ఏ ఫామ్ మీద డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, నేను నామినేట్ చేయడానికి, నీ ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేయడానికి ఒక క్యాండిడేటు, తర్వాత నీ పోలింగ్ డే రోజు ఓటర్స్ వచ్చినారో లేరో అది చేయడానికి. సో డీటెయిల్గా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నాయి. అది మనకి ఒక సర్పంచ్ క్యాండిడేట్కి కూడా వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ సపోర్టివ్. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. అయిపోయే వరకు జాగ్రత్తగా చూడండి. సో ఎలక్షన్ ఏజెంట్, సో మీరు నామినేషన్ వేసే ముందే మీరు ఒక ఎలక్షన్ ఏజెంట్ని అపాయింట్ చేసుకుంటే సో ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి ఫోటో ఏ పర్సన్ అయితే అపాయింట్ చేసుకుంటారో ఆ డీటెయిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తే సో ఆ పర్సన్ ఒక ఎలక్షన్ ఏజెంట్గా మీకు అపాయింట్ అవుతారు అనమాట. ఆయన తీసేయడానికి కూడా ప్రొసీజర్ ఉంది, ఇంకొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి కూడా ప్రొసీజర్ ఉంది. సో ఎలక్షన్ ఏజెంట్ ఏం చేస్తాడంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. సో ప్రతి విషయంలో ఒకవేళ మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండకపోవచ్చు, మీకు ఎడ్యుకేషన్ లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకుంటే సో మీ తరఫున ప్రతి పని ఆయన చేస్తాడనమాట. సో నామినేషన్ వేయడం నుంచి మొదలు పెడితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ కానీ సబ్మిట్ చేయడానికి. సో ప్రతి విషయానికి మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ లెక్క పనిచేస్తాడు ఎలక్షన్ ఏజెంట్. సో నెక్స్ట్ పోలింగ్ ఏజెంట్. ఈ పోలింగ్ ఏజెంట్ ఏం చేస్తాడంటే పోలింగ్ బూత్లో ఉంటారు. సో మీరు అందరికీ ఓటు వేసిన అనుభవం ఉంది కాబట్టి మనము పోలింగ్ బూత్ లోపలికి ఎంటర్ అవ్వగానే మన ఓటర్ ఐడి ఇవ్వగానే వాళ్ళు మన పేరు చదువుతారు. గట్టిగా చదివితే దాంట్లో ఉన్న పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. 3 పార్టీస్ ఉంటే 3 పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. సో వాళ్ళు మన పేరు టిక్ చేసుకుంటారు అనమాట. ఈ పోలింగ్ ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటిదనంటే ఒక్కొక్కసారి దొంగ ఓట్లు వేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఊర్లో చాలామందికి ఐడియా ఉన్న పర్సన్ నేను అపాయింట్ చేస్తే ఏ ఓటు ఎవరిది, ఆ పర్సన్ అయినా లేదా. ఇంకొకటి ఏమంటే ఎంతమంది ఓటర్స్ వచ్చిరో నువ్వు కమ్యూనికేట్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ప్రతి 1 అవర్కి సో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే ఎవరెవరు రాలేదో వాళ్ళందరికీ కాల్ చేసి కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో అట్లా పోలింగ్ ఏజెంట్ పోలింగ్ బూత్లో ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఒక పోలింగ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక ఫామ్ ఉంటుంది మన యాప్లో. ఆ ఫామ్స్ కూడా నేను పెట్టినాను, మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎట్లా ఫిల్ చేయాలో కూడా చెప్పిన. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చేస్తే సరిపోద్ది. సో మీ వర్క్ అంతా నేను సింపుల్ చేసేస్తాను అనమాట. కౌంటింగ్ ఏజెంట్ అంటే సో ఈ ఎలక్షన్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినప్పటి నుండి ఆ కౌంటింగ్ చేసే పని అంతా సో ఈ కౌంటింగ్ ఏజెంట్ చూస్తాడనమాట. అంటే ప్రాపర్గా ఓపెన్ చేస్తున్నారా, ఓట్స్ని ప్రాపర్గా లెక్క పెడుతున్నారా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఓట్లు చెల్లని ఓట్లు సర్పంచ్ ఎలక్షన్స్లో బాగా ఉంటాయి. సో ఒక్కొక్కసారి అది చెల్లని ఓట్లు చెల్లే విధంగా కౌంట్ చేసినప్పుడు అది మీకు ఫేవర్ చేస్తుందో లేదో మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ప్రతిదీ మనకు తెలిసిన వాడు అక్కడ ఉంటే సో డెఫినెట్గా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పరెంట్గా అవుతుందో లేదో అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకోసమే మీరు నామినేషన్ వేసే ముందే సో మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటే ఎవరిని ఎలక్షన్ ఏజెంట్గా, పోలింగ్ ఏజెంట్గా, అకౌంటింగ్ ఏజెంట్గా
సో ఎంతమందిని రిక్రూట్ చేసుకోవచ్చు, ఎలక్షన్ ఏజెంట్గా ఒకరిని నువ్వు పెట్టుకోవచ్చు. సో పోలింగ్ ఏజెంట్గా కూడా ఎన్ని పోలింగ్ బూత్స్ ఉంటాయి అన్ని. సో కౌంటింగ్ ఏజెంట్గా ఒకరినో ఇద్దరినో ముగ్గురునో. సో అట్లా నేను డీటెయిల్గా ఒక వీడియో చేసి వీటికి కావాల్సిన ఫామ్స్ 7 8 9 సంథింగ్ ఉన్నాయి ఫామ్స్. ఆ ఫామ్స్ అన్ని కూడా నేను యాప్లో పెట్టినాను. మీరు యాప్లో ఆ కోర్స్ పర్చేజ్ చేస్తే మీకు ఒకసారి మనకి నోటిఫికేషన్ వచ్చి రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అయిందని అంటే సో మీకు ఇది ఒక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నామినల్ ఫీజ్ తోటి నేను లాంచ్ చేస్తున్నా. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క టాపిక్ గురించి డీటెయిల్గా నేను యాప్లో ఆ కోర్సులో క్లాసెస్ రికార్డ్ చేసి పెడుతున్నా. సో జాయిన్ అవ్వండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.